నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. శ్రీకాళహస్తిపట్నంలోని చెన్నై రోడ్లో గత 4 ఏళ్లుగా భక్తుల ఆరాధనకు కేంద్రంగా నిలుస్తున్న షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఆదివారం రోజున ఆడి కృత్తిక బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు విలేకరులతో మాట్లాడుతూ ఈ విశిష్ట దినమున ఉదయం 5 గంటల నుండి స్వామివారికి అభిషేక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైనదని, ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారన్నారు. అదేవిధంగా ఈనాటి ఆడి కృత్తిక దినం యొక్క విశిష్టతను భక్తులకు అర్థవంతంగా వివరించడం జరిగిందన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కూడా మాట్లాడుతూ ఆలయ ఆవరణలో భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం వరకు భక్తుల తాకిడి కొనసాగిందని, దీనితో భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడమైనదని తెలిపారు. ఈ ఆలయం నందు గత 4 సంవత్సరాలుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయడం వల్లే ప్రజల మన్నలను కూడా మేము పొందుతున్నామని తెలియజేశారు. ఆడికృత్తిక సందర్భంగా చెన్నై రోడ్డులో వెలిసినడు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈరోజు విశేష పూజలు నిర్వహించడం జరుగుతున్నది. తెల్లవారు 5 గంటలకు స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగినది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు 3 గంటలకు మళ్ళా శాంతి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఇది గత 4 సంవత్సరాల నుంచి మందిరం ఏర్పడినప్పటి నుంచి కూడా నిరాటంకంగా జరుగుతున్నది. కృత్తికా నక్షత్రాలను కృత్తికలని 6 మంది కృత్తికలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్తన్యాన్ని ఇచ్చి ఆయన్ని పెంచడం వల్ల ఈ కృత్తికా నక్షత్రం చాలా విశిష్టంగా జరపడం జరుగుతుంది. అందుకే ఆయన్ని స్కందుడని, శరవణ భవనుడి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అందుకే ఈ ఆడి మాసం కృత్తికా నక్షత్రం విశేషంగా కూడా జరుపుకుంటూ ఉంటాం. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం నందు విశేష పూజలు నిర్వహించడం జరుగుతున్నది. ఉదయం 5 గంటలకు అభిషేకం జరిగినది. ఇప్పుడు దర్శనం జరుగుతున్నది. కావుళ్ళు కూడా సమర్పించుకునే వాళ్ళు విరివిగా సమర్పించుకుంటున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది. తదుపరి సాయంత్రం 3 గంటలకు ఉభయదాతలకి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గుడికి 4 సంవత్సరాలుగా ఇక్కడ మందిరం నిర్మించినప్పటి నుంచి బాగా జరుగుతుంది. సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ భక్తులు విశేషంగా ఇక్కడికి విచ్చేయుచున్నారు.